లిక్కర్ క్వార్టర్ ధర 99 రూపాయలు. అది కూడా నాణ్యమైన మద్యాన్నే ఈ రేటుకు అమ్ముతారు. ఈ మాట విన్న వెంటనే మందుబాబులకు ఎక్కడ లేని హుషారు వస్తుంది. అందుకే మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ ఇది. ఎప్పుడెప్పుడు కొత్త మద్యం పాలసీ వస్తుందా, మందు రేటు తగ్గుతుందా, క్వాలిటీ లిక్కర్ దొరుకుతుందా అని చాలా ఆశతో ఎదురుచూశారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోపే కొత్త ఎక్సైజ్ పాలసీని తయారు చేసింది. దానికి కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. గత ప్రభుత్వం మద్యం పాలసీ ఈ సెప్టెంబర్తో పూర్తవుతుంది. దీంతో వచ్చే అక్టోబర్ నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ఇంతకీ ఈ మద్యం పాలసీని తయారు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేసింది? దేశవ్యాప్తంగా ఆ కమిటీలు ఎక్కడెక్కడికి పర్యటించాయి? వివిధ రాష్ట్రాల మద్యం పాలసీలపై ఎలాంటి అధ్యయనాన్ని చేశాయి? ఇప్పుడు కొత్త మద్యం పాలసీతో ప్రభుత్వానికి ఏ మేరకు ఆదాయం రానుంది? మందుబాబులకు ఎలాంటి కిక్కు కలగనుంది? ఏపీ కేబినెట్ ఆమోదించిన నూతన ఎక్సైజ్ పాలసీని చూస్తే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందుబాటులో ఉంచాలన్న ప్రయత్నం కనిపిస్తుంది. ఎందుకంటే క్వార్టర్ 99 రూపాయలకే అంటే అది మందుబాబులకు ప్రయోజనం కలిగించేదే. పైగా రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రీమియం మద్యం షాపులు తెరవడానికి కూడా కొత్త మద్యం పాలసీ అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ 12 ప్రాంతాల్లో తిరుపతి లేదు. అక్కడ ప్రీమియం షాప్ను ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో మొత్తం 3736 మద్యం దుకాణాలుంటే అందులో 10% షాపులు అంటే దాదాపు 340 షాపులను గీత కార్మికులు కేటాయిస్తారు. దీంతో ఎన్నికల సమయంలో వారికి కూటమి ఇచ్చిన హామీని నెరవేర్చినట్టయింది. ఈ ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఓకే చెప్పింది. ఈ నూతన మద్యం విధానం 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. దీని ప్రకారం లిక్కర్ షాపులు ఉదయం 10 గంటలకు తెరవచ్చు, అలాగే రాత్రి 10 గంటల వరకు వ్యాపారం చేయొచ్చు. ఇక మద్యం దుకాణాల సంఖ్యను జనాభా ఆధారంగా నిర్ణయించామని ప్రభుత్వం చెప్తోంది. ఆదాయం ముఖ్యం కాకుండా, ఆదాయం లక్ష్యం కాకుండా క్వాలిటీ, క్వాంటిటీ, ప్రైస్ వీటి ఆధారంగా కొత్త పాలసీ తీసుకురావాలని చెప్పేసి ఒక సబ్ కమిటీని వేయటం. ఆ సబ్ కమిటీ మరి ఈరోజు రికమెండేషన్స్ ని మంత్రిమండలి ముందు ఉంచడం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ప్రీమియర్ షాప్స్ కూడా 12 షాప్స్ ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు. దానికి 5 years లైసెన్స్ పీరియడ్, తర్వాత 1 crore ఫీజు, నాన్ రిఫండబుల్ 15 lakhs ఫీజు. తిరుపతిలో ఈ షాప్స్ ని ఓపెన్ చేయమని కూడా మనం చేస్తున్నాం. కొత్త మద్యం పాలసీ ప్రకారం లిక్కర్ షాపులను కేటాయించడానికి ప్రభుత్వం లాటరీ పద్ధతిని ఎన్నుకుంది. ప్రీమియం షాప్స్ కోసం ₹1 కోటి లైసెన్స్ ఫీజుగా నిర్ణయించింది. 5 ఏళ్ల పాటు లైసెన్స్ అమల్లో ఉంటుంది. ఇక రిజర్వ్డ్ షాప్స్ కోసం స్పెషల్గా గైడ్లైన్స్, నోటిఫికేషన్స్ ఉంటాయి. కొత్తగా లిక్కర్ షాపులకు అప్లికేషన్ ఫీజును ₹2 లక్షల నిర్ణయించారు. ఇది నాన్ రిఫండబుల్. రిజర్వ్డ్ షాప్స్కి వసూలు చేసే లైసెన్స్ ఫీజులో 50% మాత్రమే రిజర్వ్డ్ షాప్స్కి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక ఈ లైసెన్స్ ఫీజు మొత్తం 4 స్లాబుల్లో ఉంటుంది. ₹50 లక్షల నుంచి ₹85 లక్షల వరకు ఉంటుంది. ఇక ప్రాఫిట్ కింద 20% మార్జిన్ ఉంటుంది. ఇంతకుముందు ఏదైతే ₹120 అమ్మారో ఆ మద్యాన్ని, క్వాలిటీ మద్యాన్ని అన్ని బ్రాండ్స్ ని ₹99 సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. అప్లికేషన్ ఫీజు 2 లక్షలు. తర్వాత షాప్స్ ఇచ్చే విధానం ఏమో డ్రాయల్స్ ద్వారా. టెన్యూర్ ఇది 2 సంవత్సరాలకి షాప్, 2 years టెన్యూర్తో షాప్స్ ఇవ్వబడతాయి. తర్వాత లైసెన్స్ ఫీజు 4 స్లాబ్స్ లో ₹50 నుంచి ₹85 లక్షల. తర్వాత ప్రాఫిట్ ఏమో 20% మార్జిన్. ఈ మద్యం పాలసీ తయారీ కోసం ప్రభుత్వం చాలా పెద్ద కసరత్తే చేసింది. దీనికోసం కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి, కొండపల్లి శ్రీనివాస్ ఇలా మంత్రులతో కూడిన సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ పొరుగునున్న కర్ణాటక, తెలంగాణతో పాటు మొత్తం 6 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న మద్యం పాలసీలను క్షుణ్ణంగా పరిశీలించింది. దీని ప్రకారం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పూర్తిగా మద్యం అమ్మకాలు జరపడం, ప్రైవేటు వ్యక్తులకే పూర్తిగా ఈ పనిని అప్పచెప్పడం, లేదా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో లిక్కర్ని సేల్ చేయడం, ఇలా వివిధ పద్ధతులపై అధ్యయనం చేసింది. దీనిపై ఫైనల్గా సీఎంకు ఈ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. సబ్ కమిటీ రిపోర్ట్ను బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలా 2019 కన్నా ముందున్న లిక్కర్ పాలసీనే అమలు చేయాలని డిసైడ్ అయింది. పొరుగునున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువ రేటుకే మద్యం లభ్యమయ్యేలా జాగ్రత్తలు తీసుకుంది. క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా వినియోగదారులు కోరుకునే అన్ని బ్రాండ్లను షాపుల్లో అందుబాటులో ఉంచనున్నారు.